మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ వారం వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువర్గంలో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే దైవ దర్శనాలు కూడా ఎక్కువగా చేసుకుంటారు. ఏది ఏమైనా సరే నూతన ఉద్యోగం ప్రారంభించాలి, కొత్త ఉద్యోగం తెచ్చుకోవాలి అనే సూచన చేస్తారు. అయితే దానిని కొంతకాలం ఆపడం అనేది మంచిది. ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం తక్కువగా ఉంటుంది. మీరు కష్టపడతారు, ఫలితం ఇంకొకరు లాక్కుంటారు. కష్టం మీది, పేరు వాళ్ళది ఉంటుంది. ఇది ఒక మానసికమైన ఇబ్బందికి గురి అవుతారు. ఎందుకు చేస్తున్నాం ఉద్యోగం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే ధోరణి కూడా వచ్చేస్తారు. ఇటువంటి సమయాలను మానసికంగా దృఢంగా ఉండాలి. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా మీ పేరు ప్రఖ్యాతలకి భంగం కలగకుండా ఉంటుంది. తర్వాత అది మీరే చేశారన్న విధంగా బయటకు వస్తుంది. కాబట్టి ఎటువంటి భయం లేకుండా మీ పనులు మీరు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారంలో కష్టే ఫలి అన్నారు పద్ధతులు. అలాగే వ్యాపారంలో కష్టపడిన దానికి ఫలితాలు బాగుంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వారం మీకు శుభసూచకమని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి. అయితే కొత్తగా బిజినెస్ ప్రారంభించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వచ్చిన రూపాయికి ఖర్చుకి తేడా ఉంటుంది. ప్రతిసారి పెట్టుబడి పెట్టడమే అవుతుంది. అయితే ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు దృఢంగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. భాగస్వామ్య విషయ వ్యవహారాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశాలు గోచరిస్తుంది. ప్రతి రూపాయిని సద్వినియోగపరచుకోగలిగితే ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ధన వ్యయ విషయంలో అందరినీ నమ్మవద్దు. ఇది వీరు మన వాళ్ళే కదా, వీరికి డబ్బు ఇస్తే బాగా చూసుకుంటారు అని అనుకుంటారు. కానీ వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా ధనమే మూలం, ధనమే ముఖ్యం. అది సరిగ్గా లేకపోతే ఇటు ఇంట్లో కావచ్చు, అటు బయట కావచ్చు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఏది ఏమైనా సరే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈఎన్టీకి సంబంధించింది, స్టమక్ సంబంధించి, యూట్రస్ సంబంధించి ఇబ్బంది ఎక్కువగా పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార నియమాల్ని ముఖ్యంగా పాటించాలి. మీరు ఆహార నియమాల్ని పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా సరే వారాంతంలో అవి నెరవేరుతాయి. అలాగే క్రెడిట్ కార్డుకి, లోన్ల విషయంలో చాలా దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేరు, సినీ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే రాశిలో శుక్రుడు, రాహువు కలిసి ఉన్నారు. తృతీయాధిపతి, అష్టమాధిపతి శుక్రుడు మీన రాశిలో రాహుతో కలిసి ఉండడం ఒక మానసికమైన ఇబ్బంది అని చెప్పచ్చు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే అన్నీ మనకే తెలుసు, ఎవరు మనం చెప్పనవసరం లేదు, నాకు నేనే చెప్తే వినాలి, నేను చెప్పిందే వేదం, అందరూ నాకంటే పెద్దవాళ్ళ, నేనే పెద్దవాళ్ళని అనే అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి విషయాల్లో. కాబట్టి ఇటువంటి విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనస్సాక్షికి అనుగుణంగా కాకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా బంధుమిత్రులతో కావచ్చు, ఇటు వ్యాపారం కావచ్చు, ఇటు సహోద్యోగులతో కావచ్చు ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. లేకపోతే అహంకారంగా ఎక్కువగా ఉంది, డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు ఎంతైనా ఉంటే అలా పడేస్తారు అనే ధోరణి కూడా ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర రూపాయి ఉంటే ₹1,00,000 ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాబట్టి ఇటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. వీళ్ళకి ఎయిర్ నడిసే నడుస్తుంది. శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం ఎంతో ముఖ్యం. అలాగే శుభకార్యాలకు సంబంధించి వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. ఏదైనా సరే మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఓం నమఃశివాయ అంటూ ఒక 108 సార్లు శివనామ స్మరణ చేసి ముందుకు వెళ్ళండి. శివాలయ దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి.